అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజైతే నేను సమోసా వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం బయట కొంటాం కదండీ సమోసాలు, ఎంత టేస్టీగా ఉంటాయి. యాజ్ డిస్గా నేను అదే టేస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 కప్ మైదాపిండి తీసుకున్నాను. సమోసాలకు మైదాపిండి అయితేనే టేస్ట్ బాగుంటుంది, గోధుమ పిండి అంత టేస్ట్ అయితే రాదు అనమాట. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను, కొంచెం వాటర్ పోసుకొని మనం ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రౌండ్ బాల్స్ లాగా ఇలా చేసుకొని ఇదైతే మనము పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు పల్చగా. తర్వాత పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడైన తర్వాత అటు 10 సెకండ్స్ ఇటు 10 సెకండ్స్ వెయిట్ చేసుకోవాలి. అంత మించి వెయిట్ చేస్తే మనకి ఇట్లా కట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఫోల్డింగ్లో కూడా మనకు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి 10 సెకండ్స్ మస్తు సరిపోతుంది. ఆ విధంగా వెయిట్ చేసుకొని ఇట్లా ఎడ్జెస్ ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని లాస్ట్లో ఫ్రై చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడేమో స్టఫింగ్ కొరకు ఆనియన్స్, అటుకులు, కొంచెం కారం, ఉప్పు, మసాలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకున్నాను, కొంచెం జారుడుగా కలుపుకొని ఈ విధంగా మనము సమోసా షీట్ ఉంది అని దానికి ఇట్లా 2 వైపులా కూడా ఇట్లా అప్లై చేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి మైదా పిండికి మంచిగా అతుక్కొని ఆ ఫోల్డింగ్ అనేది ఆయిల్లో వేసినా సరే ఊడదు అనమాట, చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఇందులో అయితే మనం స్టఫ్ చేసుకుని ఉంది కదా, అయితే ఇందులోకి వేసేసాము. చిన్నవా పెద్దవా, మరీ చిన్నవా, చిట్టి సమోసాలు ఏవి చేసుకోవాలి అన్నా సరే మనం కట్ చేసుకున్న సమోసా షీట్స్ ఉన్నాయి కదా అండి, దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకొని సమోసా అనేది సైజ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇందులో ఆనియన్ స్టఫింగ్ అయితే ఇందులో చేశాను. తర్వాత ఎడ్జెస్ అనే దానికి నేను పిండి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇంకా ఎడ్జెస్ ఓన్లీ ఇట్లా అతికిస్తున్నాను. ఇంతకుముందు 2 సమోసా వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫోల్డింగ్ వేరేలాగా వచ్చి, ఇది మాత్రం ఓన్లీ ఎడ్జెస్ ఇట్లా పిండి పెట్టేసుకొని అతికించుకోవడం అనమాట. అంటే ఫోల్డింగ్ అనేది కొంచెం డిజైన్ వేరే వస్తుంది, టేస్ట్ మాత్రం అంతే ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది అనమాట. ఎడ్జెస్ మాత్రమే నేను పిండి పెట్టి అతికించి ఇంకా ఆయిల్లో వేసాను. చూసారు కదా, మనం ఏ విధంగానైనా చేసుకోవాలి, చూడడానికి బాగుండాలి, తింటే టేస్ట్ ఉండాలి. అట్లా నేను చేసింది అయితే ఇలా వచ్చింది అనమాట. ఈ విధంగా చేశాను, డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా టేస్ట్ మాత్రం మనకు చాలా బాగుంటుందండి. ఆనియన్స్, అటుకులు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ అందులో వేసి మంచిగా పిసుకోవాలి, దాంతోనే టేస్ట్ వస్తుంది. చూసారు కదా అండి, మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సమోసాను కూడా మొత్తం 2 సైడ్స్ కూడా మంచిగా వేగాలి. ఆ తర్వాత నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మరి మాడిపోతే అస్సలు బాగుండవండి, మనకి ఎట్లా కావాలో అట్లా వేయించుకొని తర్వాత తీసేసుకుందాము. నేను ఈ సమోసా కాల్చే కన్నా ముందే అందులో నేను పూరీలు కాల్చానండి, అందుకనే ఆయిల్ అట్లా ఉంది. పిండి అనేది మనకి అడుగుకి వెళ్ళిపోయింది, అందుకే ఆయిల్ అనేది నల్లగా కనిపిస్తుంది కదా అండి. తర్వాత నేను సమోసాలు వేయించుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కొన్ని సమోసాలు అయితే వేయించి బయటికి తీసేసాను. రిమైనింగ్ సమోసాలు కూడా ఇందులో వేసి మంటలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి మంచిగా బయటికి తీసేసుకుందాము. చూసారు కదా అండి, ఇంకా 2 ఉన్నాయి, ఫైనల్గా 3 ఇవైతే వేయించుకుందాము. ఇవి కూడా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకుందాము. ఇదండి, మనం సమోసా తినాలి అనిపించిన ప్రతిసారి కూడా ఇంట్లో మైదా పిండి ఉంటే సరిపోతుంది. అలా అని చెప్పేసి సమోసాలు మైదాపిండితో ఊరికే చేసుకోకూడదు, అది అన్హెల్దీ అండి. టేస్ట్ బాగుంటుంది కానీ మైదాపిండి అనేది చాలా అన్హెల్దీ కాబట్టి ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ అట్లా చేసుకుంటే సరిపోతుంది. మనం బయట తెచ్చే కంటే ఇక ఇంట్లోనే చేసుకొని తినడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రిమైనింగ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవైతే కట్ చేసి ఇవి చిప్స్ లాగా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. దీనిపైన మనం తినాలి అంటే కొంచెం కారం, కొంచెం సాల్ట్ చల్లుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. టైంపాస్ కొరకు చాలా బాగుంటాయి ఇవైతే. ఓకే, ఫైనల్గా అయితే నేను కొంచెం పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను. సమోసాలు ఎప్పుడు చేసినా సరే అండి, నేనైతే పచ్చిమిర్చి ఖచ్చితంగా వేయించుతాను. ఇలా ఆయిల్ చింది మీద పడకుండా నేను ఇట్లా గంట అడ్డం పెట్టాను అనమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకోవాలి అండి, చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ చల్లుకొని ఆయిల్ లేకుండా మంచిగా సమోసాలు తినేటప్పుడు తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. మనకు బయట ఇస్తారు కదండి సమోసాలతో పాటు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.